జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే కాకినాడలో మీటింగ్ పెట్టారు. పిఠాపురంలో ఎందుకు పోటీ చేస్తున్నాడో రీజన్ అయితే చెప్పేశాడు. అబ్బాయి ఈసారి పిఠాపురంలో ఎందుకు పోటీ చేస్తున్నారో కాకినాడలో కారణం చెప్పాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఉన్నారు కదా, కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు అట. వీళ్ళ దగ్గర కనుక డబ్బులు పెరిగిపోతే సమాజానికి చాలా ప్రమాదం అట. వాళ్ళ అంతు తేల్చాలి అని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇక్కడ పక్కనే పోటీ చేస్తున్నాడట. వాళ్ళ అంతు తేల్చేస్తాడట. కన్నబాబుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి నరకం అనే స్పెల్లింగ్ త్వరలో నేర్పిస్తాడట. కూటమి అధికారంలోకి రాగానే వాళ్ళిద్దరికి నరకం అనే స్పెల్లింగ్ నేర్పిస్తా. దగ్గరుండే నరకం అనే స్పెల్లింగ్ ఇంతకు మీకు వచ్చా లేదా అంటే 10వ తరగతిగా చదివారా అని అంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్కి వచ్చా నరకం స్పెల్లింగ్? అయినా వాళ్ళకి నరకం స్పెల్లింగ్ నేర్పియాలంటే వాళ్ళు పోటీ చేసే దగ్గర కదా మాస్టరు పోటీ చేయాలి. వాళ్ళకి నరకం స్పెల్లింగ్ నేర్పించాలి అంటే వాళ్ళు పోటీ చేసే దగ్గర పోటీ చేయకుండా పక్కన మీ సామాజిక వర్గం ఎక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పి పిఠాపురంలోకి వెళ్ళి పోటీ చేసి నరకానికి స్పెల్లింగ్ నేర్పించి వీళ్ళు అంతూ చూడాలని పిఠాపురంలో పోటీ చేస్తున్నా అంటే ఆడ ఉన్నోడు కేకైన అరుపులే కాకిలెక్కన అరుపులు అరుస్తారు చూడు. మీరు గొప్పోలరా బాబు అంటే ఒక్క సెకండ్ కూడా అనిపించదారా అయ్యా మీకు? వాళ్ళకి నరకం చూపించాలంటే వాళ్ళు పోటీ చేసే దగ్గర కదా చేయాలి. మరి పక్కన ఎక్కడో చేసి నరకం అంటాం ఏందయ్యా అని. ఒకవేళ వాళ్ళిద్దరూ పోటీ చేసే దగ్గర కనుక ఆయన పోటీ చేస్తే ఓటమి అనే దానికి ఏమైనా కనుక వాళ్ళు స్పెల్లింగ్ నేర్పిస్తారు కనుకని చెప్పి భయంతో ఇంకో దగ్గర చేసినట్టున్నారు. ఆ భయంతో అంతా చూసేస్తాడట. ఏం మరి ఇప్పటికి ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందే చెప్పారు, జీపు గట్టేసి వెనకాల గబ్బర్ సింగ్ కొట్టినట్లు ఆవేశం ఏమంటారు అంకుశం సినిమాలోన కొట్టినట్టు కొట్టుకొని ఈడ్చుకొని పోతానని. మరి అదేనేమో నరకానికి స్పెల్లింగ్ అంటే. మరి కన్నబాబుకి ఎలాంటి శిక్ష ఉంటుంది? కన్నబాబుకు అంటే కారు డిక్కీలో కూర్చోబెట్టి పెరుగన్న ఒకటే పెడతాడా? నాకు తెలియదు, అడుగుతున్నా. అంటే నరకానికి స్పెల్లింగ్ అంటే ఎలాంటి శిక్ష ఉంటుంది అని. నరకానికి స్పెల్లింగ్ అంటే గత 5 సంవత్సరాల్లో 200 కోట్లు సంపాదించింది. అది నా రేంజ్. నేను అంటే ఏమనుకున్నారు? అవన్నీ వదిలిపెట్టుకొని వచ్చాను నేను అని మళ్ళీ మిగిలిన హీరోల అభిమానులు కాకపడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అంత గొప్ప నటుని కాకపోవచ్చు, ప్రభాస్ అంత గొప్ప హీరోని కాకపోవచ్చు, రామ్ చరణ్ అంత గొప్ప హీరోని కాకపోవచ్చు, కానీ నాకంటూ బలం ఉంది, నాకంటూ స్టామినా ఉంది. గత 5 ఏళ్ళలో 200 కోట్లు సంపాదించా. ఎన్ని సినిమాలు తీసావు మాస్టరు? ఎన్ని రిలీజ్ అయినా 5 ఏళ్ళల్లో? ఏమో మరి నాకు ఆ సినిమాల గురించి ఏం చూస్తాము. 5 ఏళ్ళలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి? 200 కోట్లు సంపాదించిన అన్నాడు, 70 కోట్లు ట్యాక్స్ కట్టినా అన్నాడు. 5 ఏళ్ళలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయి? ఏదో చదువుతుంటాడు గాలి మాటలన్నీ. అయితే అన్న అంతు చూసేస్తాడట, నరకానికి స్పెల్లింగ్ నేర్పిస్తాడట. అసలు ఊగిపోతున్నాడు మళ్ళీ. బాబోయ్, అసలు నిజంగానే ఇటువంటి వాళ్ళను ఫోటోకో మాట, ఏ ఊరికి పోతే అక్కడ మాట. ఈయన రాష్ట్రంలో అంతు చూడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 దగ్గరలో నామినేషన్ వేసింటే అయిపోయేదేమో. అంటే వాళ్ళు పోటీ చేసే దగ్గర చేయడు కదా, పక్కన ఏడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులిందర్లో జగన్కి నరకానికి స్పెల్లింగ్ చూపించాలనుకో, పక్కన కదిర్లో నామినేషన్ వేయాలి. ఎందుకంటే పులిందర్లు కాదు కదా, కాకినాడలో నరకానికి స్పెల్లింగ్ చూపించాలని చెప్పి పిఠాపురంలో వేసాడట. పులిందర్లో జగన్కి చూపించాలంటే యాడ్ వేయాలి, కదిర్లో వేయాలి. గుడివాడలో ఆయనకు సుక్కలు చూపెట్టాలంటే యాడ్ వేయాలి. ఆ పక్కన ఏడైనా కనుక గన్నవరంలో వేయాలి, ఆ పక్కన గన్నవరంలో వేయాలి. మచిలీపట్నంలో పేరినానికి వాళ్ళ కొడుకు సుక్కలు చూపించాలనుకో, ఆ పక్కన ఏడైనా వాళ్ళ దగ్గర ఏలూరులో వేయాలేమో. నామినేషన్ అన్ని దగ్గర లేచింటే రాష్ట్రంలో నేను సుక్కలు చూపించాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వానికి వాళ్ళు మాట్లాడుతూ పోతూ ఉంటాడు సంబంధం లేకుండా. అసలు ఏం పార్టీలో ఏం లీడర్షిప్, అసలు ఏం నేర్పిస్తారు చూసే జనానికి. ఛే.